హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ గురించి చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న మూవీ ASMB 28th ఫిలిం ప్రొడక్షన్ వారి నుంచి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఆన్ ది వే. మనకి 1 or 2 డేస్లో ఆఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రివీల్ అవుతుంది. ఇక్కడ మనకి May 31కి ఈ మూవీ నుంచి వచ్చే అప్డేట్స్ వచ్చేసి మూవీ టైటిల్ పోస్టర్ అలానే గ్లిమ్స్ టీజర్ అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు. సో మాస్ టీజర్ అయితే ఉండబోతుంది. మీలో ఎవరైనా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఉంటే MB28 ఫైర్ సింబల్తో కామెంట్ చేయండి. నెంబర్ 2, మైత్రి మూవీ ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ వస్తున్న మూవీ చక్ర వ్యూహం ది ట్రాప్. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి May 27th మార్నింగ్ 11 AM సాయిధరం తేజ్ గారి చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్, సిద్ధు జొన్నలగడ్డ న్యూ ఫిల్మ్ గురించి. సిద్ధు నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి టిల్లు స్క్వేర్ మూవీ అయితే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాజెక్ట్ అనేది టిల్లు స్క్వేర్ తర్వాత స్టార్ట్ అవ్వచ్చు. కోన వెంకట సిస్టర్ నీరజ కోన సిద్ధుతో ఒక మూవీ తీయబోతున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్గా ఉండబోతుందంట. సో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఫ్యూచర్లో రివీల్ అవుతుంది. నెక్స్ట్, నెంబర్ 4, శివరాజ్ కుమార్ గారి అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం భైరతి రణగల్. ఇది మఫ్తీ ఫిలింకి సీక్వెల్ ఆర్ ప్రీక్వెల్గా అయితే ఉండబోతుంది. మఫ్తీ మూవీ తీసిన డైరెక్టర్ నార్థన్ గారే ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. సో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి June 10th నుంచి బిగిన్ చేయబోతున్నారు. నెక్స్ట్, నెంబర్ 5, ఏప్రిల్ మంత్లో థియేటర్స్ రిలీజ్ అయిన యాక్షన్ డ్రామా ఫిలిం వీరం స్టారింగ్ ప్రజ్వల్ దేవరాజ్ అండ్ రచితారామ్. ఫ్రెండ్స్, ఈ మూవీ ఇప్పుడు సనెక్స్ట్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడ. నెంబర్ 6, సలార్ మూవీ గురించి వచ్చిన న్యూస్ ఏంటంటే ఈ మూవీలో కన్నడ యాక్టర్ సౌరవ్ లోకేష్. దీన్ని మీరు బజరంగి 1, బజరంగి 2 పార్ట్స్ కానీ చూస్తుంటే ఇతని క్యారెక్టర్ మూవీస్లో హైలైట్ అసలుకి. సో తిను సలార్ మూవీలో ఒక నెగిటివ్ రోల్ అయితే ప్లే చేయబోతున్నారంట. నెక్స్ట్, నెంబర్ 7, 2023 ఇయర్లో వచ్చిన స్పానిష్ ఒరిజినల్ ఫిలిం టిన్ అండ్ టీనా. ఇది హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలింగా ఉంది. సో ఈ మూవీ ఇప్పుడు వచ్చేసి మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్పానిష్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఎవరైనా మిస్టరీతో కలిగి హారర్ మూవీస్ని చూడడం ఇష్టం ఉంటే ఈ మూవీ స్పెషల్గా మీకోసమే. నెక్స్ట్, నెంబర్ 8, సిటడెల్. ఇది రూసోఫ్ బ్రదర్స్ నుంచి వచ్చిన యాక్షన్ స్పై థ్రిల్లర్ మిస్టరీ సిరీస్. ఫైనల్ ఎపిసోడ్ని టుడే అయితే రిలీజ్ చేశారు. టోటల్ 6 ఎపిసోడ్స్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి మల్టిపుల్ లాంగ్వేజెస్లో. సో దీనికి సీజన్ 2 కూడా ఉంది. సీజన్ 2 ఎప్పుడు వస్తుందో కూడా ఫైనల్ ఎపిసోడ్లో కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. 2024 ఇయర్లో సీజన్ 2 అనేది రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్, నెంబర్ 9, సులేఖా మంజిల్. రీసెంట్గానే ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. ఇది రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిలిం. సో ఈ మూవీ OTT ప్రీమియర్ అనేది May 30 నుంచి Disney+ హాట్స్టార్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఒరిజినల్ లాంగ్వేజ్ మలయాళం, తెలుగు, తమిళ్ అండ్ హిందీ కూడా రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 10, హీరో కెవిన్ న్యూ ఫిలిం గురించి. ఈ మూవీ పూజ లాంచ్ ఈవెంట్ అనేది టుడే అయితే జరిగింది. ఈ మూవీలో ఫీమేల్ లీడ్లో వచ్చేసి అయోతి మూవీ చూస్తుంటే మీరు అందులో ప్రీతి అస్త్రాని. సో ఇందులో ఫీమేల్ లీడ్లో హీరోయిన్గా కనబడబోతుంది. సో ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నది సతీష్, మ్యూజిక్ అందిస్తున్నది అనిరుద్ గారు. నెంబర్ 11, మామనన్. రీసెంట్గానే మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడైతే సెకండ్ సాంగ్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు May 27th. ఆడియన్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నది ఈ మూవీ ఆఫీషియల్ ట్రైలర్ కోసం. నెంబర్ 12, చియాన్ విక్రమ్ ఫిలిం ధృవ నక్షత్రం. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. ఈ మూవీ గురించి అగైన్ రిలీజ్ ప్లానింగ్ డేట్ అయితే వచ్చింది. July 14th ఈ మూవీని థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సో అదే రోజు మనకి శివకార్తికేయన్ గారి ఫిలిం మహావీరుడు కూడా ఉంది. నెంబర్ 13, S19th ఫిలిం గురించి. టుడే డైరెక్టర్ నార్థన్ గారు ఒక మీడియా అతను అడిగిన క్వశ్చన్స్కి కరెక్ట్గా S19 గురించి అప్డేట్ అయితే ఇచ్చారు. సో మీడియా అతను వచ్చేసి యష్ గారితో మీ మూవీ ఉందా లేదా అని అడిగారు. సో యష్ గారితో నా మూవీ 100% ఉంది. సో దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అనేది జరుగుతుంది. అతనితో కాకపోతే ఆ స్టార్తో కాకపోతే ఇంక ఎవరితో నేను మూవీ తీస్తాను అని చెప్పేసి కన్ఫర్మ్ అయితే చేశారు. సో స్క్రిప్ట్ వర్క్ అనేది జరుగుతుందంట. ఇప్పుడు ప్రస్తుతానికి నార్థన్ గారు వచ్చేసి శివరాజ్ కుమార్ గారితో మూవీ అయితే తీస్తున్నారు కదా. సో శివరాజ్ కుమార్ గారితో అయిపోగానే S19 అనేది బిగిన్ అవుతుంది. ఇంకా స్క్రిప్ట్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు, స్టిల్ రైటింగ్ స్టేజ్లోనే ఉందంట. నెక్స్ట్, నెంబర్ 14, సలార్. ఈ మూవీ టీజర్ గురించి బజ్ అయితే క్రియేట్ అయింది. ఈ బజ్ ఎంత మాత్రం ట్రూ అనేది తెలీదు.
అంటే మనకి సలార్ మూవీ నుంచి అఫీషియల్ టీజర్ గురించి ఇప్పటికే చాలాసార్లు బజ్ వచ్చి అది ట్రూ అయితే కాలేదు. సో ఈసారి వచ్చిన న్యూస్ ఏంటంటే మనకి ఆదిపురుష్ మూవీ వచ్చేసి జూన్ 16కి థియేటర్స్లో అయితే రిలీజ్ అవుతుంది కదా. సో దాంతోపాటు సలార్ అఫీషియల్ టీజర్ అనేది స్క్రీనింగ్ చేయబోతున్నారు అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. సో వెయిట్ చేయండి, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు అఫీషియల్గా కన్ఫర్మ్ అవగానే మీకు మరోసారి అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈసారి అఫీషియల్ టీజర్ 99% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెంబర్ 15 2 మూవీస్ గురించి. ఏజెంట్ మూవీ మనకి సోనీ లీవ్లో రావాల్సి అయితే ఉన్నది. అండ్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో రావాల్సి అయితే ఉన్నది. సో ఈ 2 మూవీస్ ఓటీటీ ప్రీమియర్ అనేది పోస్ట్ పోన్ అయితే అయ్యాయి. సో ఇంకా ఈ మే మంత్లో మనకి ఈ 2 మూవీస్ ప్రీమియర్ అయితే కావు, ఇంకా జూన్ మంత్ వరకు అయితే వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. జూన్ మంత్లో ఈ 2 మూవీస్ అనేవి ప్రీమియర్ అయితే అవుతాయి. సో న్యూ డేట్ గురించి సోర్స్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Dreaming.